చనిపోయిన బిడ్డని నువ్వు చూస్తే తట్టుకోలేవని మీ నాన్నే రాజుకి నీకు పుట్టిన బిడ్డని పాతిపెట్టమని చెప్పాడమ్మా. ఆ రాజుగాడు పోయినట్టే ఆ రక్తం కూడా పోయింది అనుకో. అంటే ఆ రోజు మీరు నాకు హాస్పిటల్లో చెప్పింది? అయ్యో తమ్ముడు, ఆ రోజు మనకు అబద్ధం చెప్పిన ఆ డాక్టర్ని ఊరికి వదిలిపెట్టకూడదు తమ్ముడు. ఆ డాక్టర్ మాటలు నమ్మి నా పాపిష్టి నోటితో నేనే మీ అందరితో రూప కొడుకు చనిపోయాడని చెప్పాను. ఈ బిడ్డ వాళ్ళ రక్తం కాదని, ఎవడో రక్తం అని దూరంగా తీసుకెళ్లి చంపి పాతేమని చెప్పారు సార్. రాజు, ఈ విషయం మాకు తెలియపోయినా నీకు తెలుసు కదరా, నువ్వెందుకు చెప్పలేదురా? బాబు పుట్టాడని తెలియగానే హాస్పిటల్కి వచ్చాను పెద్దయ్య. తీరా అక్కడికి వచ్చి మీరు మాట్లాడిన మాటలు, నువ్వు బిడ్డని చూడడం వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు. వాడి మొహం నేను చూడలేదు, వాడి మొహం నేను చూడలేదు, వాడి మొహం నాకు ఇష్టం లేదు. మీరన్న మాటలు విని నా గుండె పగిలిపోయింది పెద్దయ్య. గుండె పగిలిపోయినప్పుడు గొంతెలా విప్పుతాను పెద్దయ్య? అయ్యా, మీరందరూ కలిశారు, రారనుకున్న వారు కూడా వచ్చారు. పూజ జరిపించడానికి ఇంతకంటే మంచి ఘడియలు ఏముంటాయి చెప్పండి? అవునన్నయ్య, పూజలో కూర్చోండి అన్నయ్య. వదిన గారు రండి, రాజు రూప కూర్చోండి. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతి కుంభవామహే కవిం కవీనామస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతి విశ్వేదసాదరం యజ్ఞనారాయణాయ నమో నమః. యాగనారాయణాయ నమో నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే ఇదం నమః. ఓం గం గణపతయే నమః స్వాహా. ఓం గం గణపతయే ఇదం నమః. ఓం సూర్యాయ నమః స్వాహా. ఓం సూర్యాయ ఇదం నమః. ఓం చంద్రాయ నమః స్వాహా.